సో, ప్రస్తుతం అయితే అమూల్య అసల ముఖ్యంగా అమూల్య స్నానం చేస్తున్నప్పుడు రికార్డ్ ఈ ఈ ఈ పర్సన్ వాళ్ళది ఇంకా నిందితులున్నారు. ఈ ఇల్లు గూడా. అయితే చేశారు అని అంటున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని లోపల. ఇది వాళ్ళ ఇల్లు. అమ్మ మీరు రండి. నిజంగా చూడండి ఇంటి పరిస్థితి ఎలా ఉందో. ఇలాంటి వాళ్ళని డిపార్ట్‌మెంట్ వాళ్ళు 50,000 అడిగారంట. ఒక హెరాస్మెంట్ చేస్తున్నారని ఒక ఆడపిల్ల వెళ్లి కంప్లెయింట్ ఇస్తే మరి సైదాబాద్ ఇంతకుముందు సిఐ, ఎస్ఐ అంటే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. వాళ్ళు 50,000 అడిగారు. ఇంత అంటే వీళ్ళ పరిస్థితి ఇంగ మరీ ఇగ శవాల మీద చిల్లర ఏరుకోవడం కాకపోతే ఇలాంటి దీన్ని ఏమనాలో తెలియట్లేదు. ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇది నార్మల్‌గా లైక్ ఎట్లాంటి ఇల్లు కాబట్టి ఇక్కడ క్లోజ్డే ఉంది. మొత్తం ఏరియా క్లోజ్డ్ ఉంది. ఇక్కడ చేసినప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ ఎవరైతే ఉన్నారో అవతల పక్క వాళ్ళ ఇల్లు ఎవరిది? గొడవ చేసినారు కుమార్ వాళ్ళది. గొడవ చేసిన వాళ్ళ ఇల్లు. సో అతను అక్కడ నుంచి తీసినాడా? కుమారు తీసిన తర్వాత వెంటనే ఇంకా తను బయటకు బయట వచ్చినారు. బయట వచ్చి చెప్పినారు, అందరికి చెప్పినారు, మమ్మీ అట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటే వీడియో తీసినారు అని చెప్పినారు. ఇంకా అప్పటి నుంచి హెరాస్మెంట్ డిలీట్ చేపించే ప్రయత్నం చేయలేదు. మాట్లాడినా గానీ ఇంకా ఏం చెప్పలేదు, వాళ్ళు పట్టుకోలేదు, ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏంటి అమ్మాయి అన్యాయంగా బలైపోయింది. మా పాపకి ఎట్లా అయిందో వాళ్ళు కూడా అట్లా కావాలని మేము చెప్తున్నాం, శిక్ష పడాలని చెప్తున్నాం. మమ్మీ రొట్టెలు చేసి ఆమె అమ్ముకుంటది, కూర అమ్ముకుంటది, వాళ్ళకి పొట్ట తిప్పలకి చేసి ఇంట్లో తీస్తుంది. ఇద్దరు బిడ్డలే, ఆమెకు షుగర్ బీపీ ఎక్కువ. మరి ఎట్లా ఇద్దరు ఆడపిల్లలు ఎట్లా బతుకుతారు చెప్పు? ఇప్పుడు చిన్నమ్మాయే షూట్స్ కి వెళ్ళి ఏదో ఎంత కొంత సంపాదించి ఇంటిని చూసుకుంది. ఆమె పోయింది. ఈ పెద్ద పిల్ల పిచ్చిది, ఏం లేదని తెలియలేదు. అలాంటి అమ్మాయే పోయింది. వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ అసలు ఎట్లా, వాళ్ళకి ఎట్లా ఎల్లుది, ఎట్లా సంసారం ఎట్లా ఎల్లుది అని. ఇక నా బిడ్డ అయితే రోజు మొత్తుకుంటది, అన్నం కూడా తింటలేదు. తల్లి షుగర్ మాత్రలు తీసుకురామంటే షుగర్ మాత్రలు పోయి తీసుకొస్తుంది బండి మీద. ఏదైనా కావాలంటే ఆమె పోషిస్తుంది మొత్తం. చిన్నమ్మాయే, పెద్ద అమ్మాయికి ఇంత తెలియలేదు, ఆ చిన్న అమ్మాయే పోయింది. ఇప్పుడు చిన్నమ్మాయే మొత్తం ఇంటికి ఆధారు, ఇంటికి మొత్తం సంపాదించి పెట్టుకునేది చిన్నమ్మాయేనంట. ప్రతిదీ ఏది చేసుకోవాలన్నా డబ్బులు కావాలన్నా అన్ని చిన్నమ్మాయే చేసుకుంటుంది. ఇప్పుడు తనే నిజంగా అన్యాయంగా బలైపోయింది. ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి వీళ్ళు చెప్పేది ఒకటేనండి, జరగగానే కంప్లైంట్ ఇచ్చారు, గొడవలు పడ్డాడు, అన్ని మాట్లాడారు. ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడున్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పొలిటికల్ ప్రెజర్ దీని వల్ల ఇప్పుడు సిఐ గారు వచ్చి పొద్దున్నే వాళ్ళ మదర్ తో స్టేట్మెంట్ తీసుకుని పోయారు. మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అసలు ఇలాంటి పరిస్థితులు ఇంత దారుణంగా ఉందో ఒకసారి వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడదాము. వాళ్ళ మదర్ ఉన్నారు, క్లియర్ గా వాళ్ళ మదర్ కూడా చెప్తారు ఏం జరిగింది అని చెప్పేసి. కొంతమంది దొండగలుల్లా తెలిసిన వాళ్ళే వాళ్ళ వల్ల నా బిడ్డ చనిపోయింది. నా బిడ్డ హీరోయిన్ కూడా కావాలనుకుంది. ఇలాంటి బిడ్డ చనిపోయింది కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా తీర్చలేరు. లేరు, చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ డాడీ. చిన్న పిల్లలు చిన్నప్పుడే ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. వాళ్ళని ఇప్పుడు దాకా పెంచుకుంటా అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చనిపోయింది. కాబట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు అందరిని మీడియా వాళ్ళని కోరుకున్నది కూడా నేను అదే. చాలా యాక్టివ్ ఉండేదండి. మమ్మల్ని ఏది కావాలన్నా తనే చూసుకునేది. తను చాలా ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో నిజం చెప్పాలంటే, ఒక తండ్రి స్థానంలో ఉండి చిన్నమ్మాయి అయినా సరే మీ కుటుంబాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆ పాపే ఆదుకుంటుంది. కష్టపడి అంత చిన్న ఏజ్ లో మోడలింగ్ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, మాకు తెలిసి బయట ఎలా ఉంటుందో పరిస్థితి. అవన్నీ తట్టుకొని మీతో ఇంత కష్టపడి చేస్తున్న పాప అంటే ఎంత బాధపడితే ఈ డెసిషన్ తీసుకుంది? చాలా మంది బాధ పెడితేనే ఇట్లా చేసుకుందండి, లేకపోతే ఆమె తీసుకోదు. అట్లాంటిది కాదు. నాకు ఉన్న బాధ ఎవరికి తీర్చలేమండి. మీరు అంటే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు పాప ఉంటే గలగల మాట్లాడుకుంటూ తిరుగుతూ 15 రోజుల నుంచి తల్లి మమ్మీ మమ్మీ అమ్మి అనుకుంటా అల్లరి ముద్దుగా ఉన్న కూతురు చనిపోయిందంటే గుండెలు బాదుకొని నా కూతుర్ని చూడాలా, మాట్లాడాలా అని ఒకటే గుండెలు బాదుకుంటా ఏడిచినా కూడా నా కూతురు కనిపించట్లేదు. పోలీసు వాళ్ళు కేసులు పెట్టినా కూడా తన కేసుల్ని తీసుకోలేదు.
ఆ బాత్రూమ్ లో వీడియోలు అన్ని అంత చేసినందుకే అసలు తను ఆ వీడియో చనిపోయింది. తీసినప్పుడు పాప మీకు ఏం చెప్పింది? మీరు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు? మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా కంప్లైంట్ ని క్లోజ్ చేసి వాళ్ళ కంప్లైంట్ నే తీసుకున్నారు. మా కంప్లైంట్ ని తీసుకోలేదు. మేము ఉమెన్ రేస్ లో పెట్టాము, కమిషనర్ కి పెట్టాము, అందరికి పెట్టాము. అయినా కూడా ఎప్పుడు వన్ ఈ ఇయర్ 2 ఇయర్స్ నుండి జరుగుతూనే ఉందండి. 2 ఇయర్స్ నుండి జరుగుతుంది. తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతూనే ఉన్నాం. అసలు చేతకాట్లే మాట్లాడే ఓపిక కూడా నా దగ్గర లేదు. ఇక పాప అట్లా విసిగిపోయింది. ఇంకా న్యాయం జరగదు విసిగిపోయింది. న్యాయం జరగదు అంటే అని ఇంకోటి చనిపోయే ముందు రోజు కూడా చాటింగ్ చేశారు, టార్చర్ పెట్టారు. ఈ ఈ పాప ఫోన్ లో నేను రాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి కూడా చాటింగ్ చేసినట్టు డిపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో చూశారు అని కూడా చెప్తున్నారు. ఉందండి. అట్లా ఉందంట. నేను కూడా చూడలేదు. నువ్వు ఆడికి రావాలా, ఈడికి రావాలని చెప్పి చాటింగ్ చేసిండంట ఒక మహేష్ అనేటోడు. ఆడ చెప్పిండంట వాళ్ళ అమ్మ నాన్న నువ్వు మా అబ్బాయితో రావాలి, ఎక్కడ పిలిచి అక్కడ అని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టినందుకు ఈ కుటుంబం ఆ కుటుంబం ఇబ్బంది పెట్టినందుకే మా పాప మరి ఏంటి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అరెస్ట్ అవ్వలేదు, ఒక్కళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరగలేదు, ఏంటి పరిస్థితి? ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఆ తీసుకెళ్లారన్నారు, వాళ్ళ మరి నా నిందితులు ఉన్నారు కదా, నిందితులు ఈ arrest మెయిన్ చేశారు. ఈ నిందితుల్ని కూడా తీసుకెళ్లేదు ఇప్పుడు దాకా. మా పాప చూడండి ఎంత బాగుంది. అలాంటి పాప ఎవరు కూడా దొరకదు అసలు. నా బిడ్డ ఎంత అందంగా ఉంది చూడండి. చెప్తుంటదా పాప మీకు ఏమేం చెప్తుంటది? అమ్మా ఇట్లా మమ్మీ నేను మంచి హీరోయిన్ అయిన తర్వాత నీకు ఇల్లు కట్టిస్తా మమ్మీ, కార్లో తిప్పుతా, నీ బిడ్డ ఎంత అందంగా ఉంది చూడు మమ్మీ, హీరోయిన్ గాను సినిమా నాకే చూడాలి మమ్మీ, ఎవరికి లేదు మమ్మీ అని చెప్పి 4-5 రోజుల క్రితమే చెట్టు కింద కాయలు తింటూ మాట్లాడుకుంటూ ఏదో నవ్వుకుంటూ ఉంది అని ఆమె మనసులో ఏం బాధ పెట్టుకొని ఉందో తెలియదండి నాకు. గతంలో బాబాయ్ కూడా ఇగో ఇట్లా జరిగింది బాబాయ్, నాకు ఇట్లా పలాని వ్యక్తి నాకు ఇబ్బంది పెడుతుండని కూడా వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ వదిన కూడా చెప్పుకునేది. వాళ్ళు కూడా చెప్పారు. అయినా కూడా వాళ్ళు వినకుండా అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టి ఇట్లా చేశారండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హెరాస్ చేశారో, ఎవరైతే బ్లాక్ మెయిల్ చేశారో వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏదో ఈ రమేష్ అనే అతను కాంగ్రెస్ పార్టీలో ఏదో డిసిసి సెక్రటరీనో ప్రెసిడెంట్ ఉన్నంట ఆయన. ఆయన ఎవరో వాళ్ళ దగ్గర అని తెలిసింది నాకు. ఆ, వాళ్ళ సపోర్ట్ వల్ల చేస్తుండా, ఎవరు సపోర్ట్ వల్ల చేస్తుండా అనేది మాకు తెలియదు. వాడు చెప్పుకొని తిరిగేది. వాడు ఒక దొంగ, వాడు రౌడీ, వాడు అన్న, వాడు తమ్ముడు వాళ్ళందరూ రౌడీ బ్యాచ్ వాళ్ళు. నేను ఆడ హైడ్రాలో చేస్తాడంట పవన్ అనేటోడు. నేను హైడ్రాలో చేస్తా, నేను కమిషనర్ చెప్తా, నా పోలీసు వాళ్ళు నా పరిధిలో ఉంటారని వాడు బొంకుతాడు. మరి అది నిజమెంతో అబద్ధం ఎంతో మాకు తెలియదు. ఆ భగవంతుడికి తెలియాలా. మా బిడ్డకు పడ్డ శిక్ష, వేసిన శిక్ష అందరికి కూడా అలాంటి శిక్షే వాళ్ళకి కావాలా. మా బిడ్డ ఎట్లా చనిపోయింది ఆమె కూడా అట్లే చనిపోవాలా. అదే మాకు కావాల్సింది కూడా, మా కోరిక కూడా అదే అని నేను మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ కోరుకుంటున్నాను. అక్క కూడా ఉంది అని చెప్తున్నారు. అక్క కొంచెం అంటే అక్కకి అక్క ఉన్నా గానీ ఈమె ఒక పెద్ద కొడుకులాగా మొత్తం చూసుకునేది అని అంటున్నారు. అక్కకి ఏం తెలియదండి. అక్కకే తను చేసి పెడుతుంది. అక్కకే తను చదివిస్తుంది. అక్కనే మంచిగా జాబ్ చేపియాలా, మంచిగా చదివియాలని చెప్పి అక్క ఇంట్లో చూసుకుంటూ ఇంట్లో నీ అవసరాలు చూసుకుంటా ఉన్నదండి. అలాంటి మనిషి చనిపోతే ఎట్లా ఉంది, గుండెలు బాధ, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నా. నా బిడ్డ అయితే షాప్లో అమ్మి పైసలు తీసుకొచ్చేది, అక్కడికి షాప్కి వెళ్ళేది. ఇలాంటి విషయంలో ఇట్లా అయిపోయింది, ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. సో చూస్తున్నారు కదా, కనీసం అంటే మాట్లాడలేకపోయిన పరిస్థితి ఇక్కడ ఏమిది. ఆ, చిన్న పాప అయినా సరే ఒక పెద్ద దిక్కుగా మారింది ఇంటికి. తను మోడలింగ్ చేసుకుంటూ ఈ ఈ ఏజ్లో, లిటరలీ ఈ ఏజ్లో మోడలింగ్ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళ అక్కను చదివించుకుంటూ, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఒక తండ్రి స్థానాన్ని తను తీసుకోవడం జరిగింది. అలాంటిది ఒక 2 సంవత్సరాల నుంచి తనకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. డిపార్ట్మెంట్‌లో న్యాయం జరగట్లేదు. బయట ఎవరిని అప్రోచ్ అయినా గానీ ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు హెరాస్ చేసేవాళ్ళు టార్చర్ ఎక్కువైపోయింది. వీళ్ళకేదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అందుకే పోలీస్ వాళ్ళు కూడా టచ్ చేయట్లేదు. ముఖ్యంగా అంటే పోలీసులు అందరిని అనడం లేదు. కొంతమంది మాత్రం ఇలాగే ఉన్నారు. వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. వీళ్ళ దగ్గర 50,000 లంచం అడిగారంటే ఇంకా వాళ్ళని ఏమనాలి చెప్పండి మీరు? ఇలాంటి పరిస్థితులు అసలు ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగింది ఇప్పుడు. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం, మరి ఆయన ఎవరో కాంగ్రెస్ పార్టీ ఏదో డీసీసీ ప్రెసిడెంట్ అంట. మరి ఇక పార్టీ కూడా ఒకసారి దృష్టిలోకి తీసుకోవాలి ఖచ్చితంగా.
అంటే న్యాయమైన విచారణ జరగాలి. ఇప్పుడు ఎవరో చెప్పారని కాకుండా న్యాయమైన విచారణ జరగాలి. వాళ్ళ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేస్తే డెఫినెట్లీ శిక్ష పడాలని అయితే వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది.